అయితే ఇది పార్ట్ 2 అనమాట. మీరు పార్ట్ 1 కనుక చూడకపోతే ఒకసారి చూడండి, అది చూసిన తర్వాతే మీకు ఇది అర్థమవుతుంది. సో నేను నవంబర్లో తీసుకున్నానని చెప్పాను కదా మీకు. నవంబర్లో నేను సైకిల్ తీసుకున్నాను, అది ఫెయిల్ అయింది. మళ్ళీ నేను డిసెంబర్లో కంటిన్యూ చేశాను. డిసెంబర్లో కూడా నాకు సేమ్ ప్రాసెస్ చేశారు. సేమ్ నాకు కరెక్ట్ టైంకి ఎగ్ అనేది గ్రోత్ అయింది, మంచి క్వాలిటీ ఉంది. అండ్ న్యాచురల్గా అయితే రిలీజ్ అవ్వదని మేడం ఆల్రెడీ ఫస్ట్ సైకిల్లో కనిపెట్టేశారు కాబట్టి నాకు డైరెక్ట్ ట్రిగ్గర్ ఇచ్చేసారనమాట. ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా రిలేషన్లో ఉండమని చెప్తారు కాబట్టి రిలేషన్లో ఉన్న తర్వాత మనం నెక్స్ట్ డే మళ్ళీ స్కాన్కి వెళ్తే మనకి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది మనకి స్కాన్ చేస్తారు కదా. సో నాకైతే ఎగ్ రిలీజ్ అయిందని చెప్పారు మేడం. నాకు ఈ డిసెంబర్లో 2 ఎగ్స్ అనేవి డెవలప్ అయ్యాయండి, ఒకటే సైడు. మేడం స్కాన్ చేసేటప్పుడు చెప్పారు 2 ఎగ్స్ సేమ్ సైజ్ వచ్చాయి అని చెప్పి. సో నేను కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను, 2 రిలీజ్ అయ్యాయా లేదా తెలుసుకుందామని చెప్పి. సో నేను మళ్ళీ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని తెలుసుకునే స్కాన్కి వెళ్తాం కదా. ఆ స్కాన్లో చాలా క్యూరియాసిటీతో మేడంకి అడిగాను అన్నమాట. 2 ఎగ్స్ సేమ్ సైజ్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ 2 రిలీజ్ అయ్యాయా అని చెప్పి నేను అడిగాను. అడిగితే మేడం చెప్పారు లేదమ్మా ఒకటే రిలీజ్ అయింది, ఒకటి రిలీజ్ అవ్వలేదు. అంటే అవుతుందా అని అడిగాను. అయితే అయినా కూడా అది యూజ్ ఉండదని చెప్పారనమాట, షట్ డౌన్ అయిపోతుంది, అది ఒకవేళ రిలీజ్ అయినా కూడా యూజ్ ఉండదు దానివల్ల అని చెప్పింది మేడం. సరే ఇంకాని సెకండ్ ఎగ్ హోప్స్ వదిలేసాను నేను. సో ఒకటైనా సరే మనకి క్వాలిటీగా ఉండి అది ఇంప్లాంటేషన్ వరకు సక్సెస్ అయితే మనకి అదే చాలు గైస్. సో నేను అలా అనుకున్నాను. ఇంకా తర్వాత 15 days తర్వాత పీరియడ్స్ వస్తే మళ్ళీ సెకండ్ డే వెళ్ళాలి, లేదు అంటే 1 week తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని పాజిటివ్ వస్తే అది తీసుకొని వెళ్ళాలి. సో ఇంకా నాకు ఒక 5-6 days అయితే టైం ఉంది గాయస్. సో నేను ఈ సైకిల్లో ఎలా బిహేవ్ చేశాను అండ్ నేను నవంబర్లో తీసుకున్న సైకిల్లో ఎలా బిహేవ్ చేశాను అనేది మీతో క్లియర్గా చెప్తాను. జస్ట్ ప్లీజ్ కొంచెం ఓపిక్గా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పబోయేది. సో నేను నవంబర్లో సైకిల్ తీసుకున్నాను కదా, ఆ సైకిల్లో నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఏ సిమ్టమ్ వచ్చినా కూడా నేను చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఈ సిమ్టమ్ ప్రెగ్నెన్సీ సిమ్టమా లేక పీరియడ్ సిమ్టమా అని నేను డౌట్ పడుతూ ఉండేదాన్ని అనమాట, గూగుల్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ నాకు తెలుసు, ఆల్మోస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సిమ్టమ్స్ గురించి, వీటి గురించి నేను చాలా స్టడీ చేశాను. సో అయినా కూడా మనం ఓన్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది. అలా నవంబర్లో నేను తీసుకున్న సైకిల్ ప్రతిరోజు కూడా కౌంట్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ప్రతిరోజు అంటే ఈరోజు ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందో, రేపు ఇంకేం సిమ్టమ్ వస్తుందో అని ఇలా నేను చాలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా ఉంటూ ఇంకా ప్రతి సిమ్టమ్ కూడా నేను నోట్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట. ఎందుకంటే నేను మీతో షేర్ చేయాలి కదా, మీకు చెప్పాలి కదా, అందుకు నేను ప్రతిదీ కూడా పెట్టుకునేదాన్ని అనమాట. సో నేను నవంబర్లో తీసుకున్న ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ అస్సలు క్యాప్చర్నే చేయలేదు గాయస్. డిసెంబర్లో ఎప్పుడైతే నా జర్నీ స్టార్ట్ చేశానో అప్పటి నుండి డే 2 నుంచి నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను, మీతో షేర్ చేస్తూ ఉన్నాను షార్ట్స్లో. అలా అనమాట నేను నవంబర్లో ఆ మైండ్ సెట్తో ఉన్నాను. ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి చిన్న సిమ్టమ్ని కూడా నేను గమనిస్తూ ఉండేదాన్ని అనమాట. దాన్నే హోప్స్ పెట్టుకోవడం అంటారు. ఇప్పుడు మనము సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అని వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి ఆటోమేటిక్గా హోప్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. అబ్బా మనకి సిమ్టమ్స్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనే హోప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. సో నాకు అలానే ఉండింది నవంబర్లో మొత్తం. నాకు స్టిల్ పీరియడ్ స్కిప్ అయిన తర్వాత కూడా పీరియడ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఏమో పీరియడ్స్ కాదేమో, ప్రెగ్నెన్సీనేమో అనే డౌట్ ఉండింది అనమాట. సో నవంబర్ సైకిల్ అది అట్లా ఉండింది నా మైండ్ సెట్ అయితే. కానీ డిసెంబర్లో మాత్రం చాలా లైట్ తీసుకున్నాను గైస్. అసలు దేన్ని కూడా పట్టించుకోకూడదు, జస్ట్ నార్మల్గా ఉండాలి. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా జస్ట్ నార్మల్గా ఉండాలి అంతే అనేది నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. సిమ్టమ్స్ అయితే నాకు ప్రెజెంట్ పీరియడ్స్ రావడానికి ఇంకొక 5-6 days టైం ఉంది కదా. సో నాకు ప్రెజెంట్ ఎలాంటి సిమ్టమ్స్ అయితే లేవు గైస్.
సో నా మైండ్ సెట్ మారడం వల్ల లేవో, లేదంటే ఎవ్రీ సైకిల్ ఒకేలా ఉండదు కదా, సో దానివల్ల అయిండొచ్చు మేబీ. సో నేనైతే నార్మల్గా అయితే ఉన్నాను గైస్. ఈ సైకిల్లో, డిసెంబర్ సైకిల్లో చాలా నార్మల్గా అయితే ఉన్నాను. అంటే ఎక్కువగా ఓవర్గా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ రావట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఇది కూడా నేను అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఎంత వీలైతే అంత నార్మల్గా ఉండడానికి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఈ జర్నీలో మన హార్మోన్స్ మనతో చాలా ఆడుకుంటాయి, మనం చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటాం మెంటల్గా కూడా. పాజిటివ్ రిజల్ట్ వచ్చే దానికంటే కూడా నెగిటివ్ రిజల్ట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. ఎక్కడ మనకి నెగిటివ్ రిజల్ట్ వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాం. ఇప్పుడు పీరియడ్ స్కిప్ అవ్వక ముందు కూడా చాలామంది అక్క నాకు పీరియడ్స్ వచ్చేసేలా ఉన్నాయి అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట. గైస్ మీకు ఒక్కటే చెప్తాను, ఏ సిమ్టమ్ వచ్చినా కూడా మీరు కామ్గా ఉండండి ప్లీజ్. ఎందుకంటే అసలు వచ్చేది పాజిటివో నెగిటివో మనకు తెలియదు. మనం ఊహించుకొని దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తోంది పర్సనల్గా. సో నేను మీకు అదే చెప్తున్నాను, మీరైతే ఓవర్గా థింక్ చేయకండి ఈ విషయంలో. నేను కొన్ని మంత్స్ నుండి ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటున్నా కూడా, నాకు కూడా నేను ఇంత చెప్తాను కదా మీకు, నేను కూడా అప్పుడప్పుడు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాను. కానీ మళ్ళీ రియాలిటీలోకి వచ్చి కాసేపు ఆగి ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకొని మళ్ళీ నార్మల్ అయిపోతాను నేను. సో మీరు కూడా నార్మల్గా ఉండండి. ఏదైనా సిమ్టమ్ వచ్చినా కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోయి వస్తుందేమో, పాజిటివ్ ఏమో, నెగిటివ్ ఏమో, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉండకండి. సో నాకైతే ఈ డిసెంబర్ సైకిల్ చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే నాకు అసలు సిమ్టమ్సే రావట్లేదు కాబట్టి చాలా నార్మల్గా ఉన్నాను. అసలు ఈ మంత్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నానా అని ఒక డౌట్ నాకే వచ్చేస్తుంది అనమాట. సో అసలు తీసుకోనట్టే ఉన్నాను నేను. ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ తెలిసిపోతూ ఉంటాయి కదా, సిమ్టమ్స్ వస్తాయి, క్రాంప్స్ వస్తాయి, కొంచెం తేడాగా ఉంటుంది. కాకపోతే నాకు ఆ డిఫరెన్స్ అనేది ఈ సైకిల్లో తెలియట్లేదు గైస్. నేనైతే నార్మల్గా ఉన్నాను. చూద్దాం, ఇంకొక 5-6 డేస్ ఉంది కదా, ఈలోపు ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే నేను మీతో షేర్ చేస్తాను. సో నాకు ఈ డిసెంబర్ సైకిల్లో అయితే ఒక సిమ్టమ్ ఉంది, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంది, పెయిన్ ఉంది, అంతే. సో క్రాంప్స్ లేవు, బ్యాక్ పెయిన్ లేదు, ఏమీ లేవు అసలు చెప్పాలంటే. అదొక్కటే ఉంది మీకు ఇప్పుడు చెప్పింది. సో ఐ థింక్ రిజల్ట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా నేనైతే స్ట్రాంగ్గా ఉండాలి ఒక నమ్మకంతో అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో ఐ హోప్ నాకు ఈ సైకిల్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, బ్లెస్ చేయండి. అండ్ మీరు కూడా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మీ అందరికీ కూడా తొందరగా సక్సెస్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. సో డిసెంబర్ సైకిల్ డీటెయిల్స్ అయితే ఇవే గైస్. సో మీరు ఒక్కటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ప్రతి సైకిల్ ఒకేలా ఉండదు. ఎవ్రీ సైకిల్కి మన హార్మోన్స్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి అన్నమాట, చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ సైకిల్ టు సైకిల్ సక్సెస్ రేట్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎవరికి తెలీదు, నాకు రీసెంట్గా డాక్టర్ గారు చెప్పారు. ఎవ్రీ సైకిల్కి కూడా సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, మనం ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకి జస్ట్ 25% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుంది గైస్. మిగతాదంతా కూడా మన బాడీలో ఉండే హార్మోన్స్ చేసే సపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మనకి ఈ ట్రీట్మెంట్ జస్ట్ 25% సక్సెస్ మాత్రమే ఇస్తుంది, మీరే అర్థం చేసుకోండి. సో మన బాడీలో ఉండే పీసీఓడి ఉండే సివియారిటీ లేదంటే హార్మోన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే దాని మీదే మిగతా పర్సంటేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందంట. సో ఇది ఫస్ట్ సైకిల్లో ఒక 25% మనకి సక్సెస్ రేట్ ఉంటే, అది ఫెయిల్ అయితే సెకండ్ సైకిల్ కంటిన్యూ చేస్తే కనుక సెకండ్ సైకిల్లో మనకి ఆ పర్సంటేజ్ అనేది డబల్ అవుతుంది గాయస్. సో ఇది 50% సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది సెకండ్ సైకిల్. సో అలా మనం తీసుకునే సైకిల్స్ మనకి సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది, ఎక్కువగా ఇస్తుంది అనమాట. సో చాలామంది ఒక సైకిల్ తీసుకుంటారు, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు, ఫెయిల్ అయ్యానని చెప్పి వదిలేస్తారు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల డ్రాప్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫెయిల్ అయితే కనుక
సెకండ్ కూడా మీరు కంటిన్యూ చేయండి, ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో గైస్, పార్ట్ 2 అయితే ఇదే గైస్. ఖచ్చితంగా మీరు పార్ట్ 1 చూసి ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నాకు ఏ రిజల్ట్ వస్తుంది ఏమొస్తుంది అనేది నాకు ప్రెజెంట్ తెలియదు కాబట్టి ఒక 5-6 డేస్ తర్వాత అసలు ఏం జరిగింది అనేది నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఒకవేళ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అదే టాపిక్ మీద వీడియో అయితే క్లారిటీగా చేస్తాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.